భారతీయ జనతా పార్టీలో ఓ అప్రకటిత రూల్ అమల్లో ఉంది. సీనియర్లు ఎవరైనా 75 ఏళ్ల వరకే రాజకీయాలు చేయాలి. ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలి. బీజేపీలో మోదీ, అమిత్ షా శకం ప్రారంభమైన తర్వాత మెల్లగా సీనియర్లందరినీ ఈ కారణంగా ఇంటికి పంపేశారు. బీజేపీకి ఓ రూపం తెచ్చిన అద్వానీ, జోషి, ఉమాభారతి లాంటి వాళ్లను కూడా వదల్లేదు. అలాంటి వారంతా మెల్లగా కనుమరుగయ్యారు. వెంకయ్య నాయుడును కాస్త ముందుగానే ఉపరాష్ట్రపతి ఇచ్చి పంపేశారు. ఆ పదవి అయిన తర్వాత ఆయన రిటైర్మెంట్ లైఫ్ గడుపుతున్నారు. ఇటీవల యడ్యూరప్పకు వర్తింపజేశారు. కానీ ఈ రూల్ మోదీకి వర్తిస్తుందా అని ఇతర పార్టీలు ప్రశ్నిస్తూ ఉంటాయి. కానీ బీజేపీలో ఎప్పుడూ అలాంటి చర్చలు జరగవు. కానీ మోదీ రిటైర్మెంట్ పై ఆర్ఎస్ఎస్ చర్చ ప్రారంభించింది. 75 ఏళ్లు వచ్చాయని చెప్పి ఎవరైనా వచ్చి శాలువా కప్పితే అది మనకిక సేవలు చాలు అని చెప్పినట్లేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశంలో కొత్త చర్చకు కారణమయ్యాయి. అవి మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయితే ఆర్ఎస్ఎస్ వేగంగా స్పందించింది. మోదీకి ఆ వ్యాఖ్యలకు సంబంధం లేదని స్పష్టం చేసింది. కానీ అంతకు ముందే బీజేపీలో మోదీకి వారసులెవరు అన్న అంశంపై చర్చ కూడా ప్రారంభమైంది. అమిత్ షా నోట కూడా రిటైర్మెంట్ మాట వినిపించింది. కానీ మోదీని రిటైర్మెంట్ అడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఆయన అనుకున్నప్పుడు మాత్రమే రిటైర్ అవుతారనేది అందరికీ తెలిసిన నిజం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న 75వ ఏట అడుగు పెడతారు. బీజేపీ రూల్ ప్రకారం 75 పూర్తయి 76లోకి అడుగుపెట్టేసరికి ఆయన రిటైర్మెంట్ ప్రకటించాలి. కానీ బీజేపీలో నరేంద్ర మోదీకి ఎదురులేదు. ఆయన మాటే శాసనం. ఆయనను శాసించేవారు ఎవ్వరూ లేరు. చివరికి బీజేపీ సిద్ధాంతకర్త అయిన ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా మోదీని దిగిపోవాలని చెప్పే సాహసం చెయ్యరు. ఆయన అంత పట్టు సాధించారు. ప్రధాని మోదీ శారీరకంగా ఎంతో ఫిట్గా ఉంటారు. ప్రధాని మోదీ ఇక పదవి చాలు అనుకున్నప్పుడు మాత్రం అందరూ అంగీకరిస్తారు. గతంలో ప్రధాని మోదీ 3వ టర్మ్ పూర్తయిన తర్వాత వారసుడికి పగ్గాలిచ్చి తాను రాష్ట్రపతిగా వెళ్లాలనే ఆలోచనల్లో ఉన్నారన్న ప్రచారం జరిగింది. అదే నిజమైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన అమిత్ షాను తన వారసుడిగా ప్రకటించి ఆయన రాష్ట్రపతిగా వెళ్లవచ్చు. ప్రస్తుతానికి మోదీ తర్వాత బీజేపీలో అమిత్ షా పవర్ఫుల్. ఆదిత్యనాథ్ కూడా రేసులో ఉంటారు. కానీ అమిత్ షా తర్వాత ఆయనకు ఛాన్స్ లభించవచ్చు. మోదీ రిటైర్మెంట్ జరిగే చర్చలన్నీ బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపవు. మోదీ అనుకున్నప్పుడు మాత్రమే ఆయన రిటైర్ అవుతారు. దానిపై అందరికీ క్లారిటీ ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.